హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ పచ్చి కొబ్బరి కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా 5 గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దవి తీసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఆలోపు మనం 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని పచ్చి కొబ్బరిని అంతా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఈ కర్రీలో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా అంతా వేసి అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇలా దగ్గర పడ్డాక సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.